హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి కూడా 4 days అయింది. సో సినిమా ఎట్లా ఉందో మాట్లాడుకుందాము. సో సినిమాలో ఎన్టీఆర్ లుక్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. జస్ట్ సినిమా ఎలా ఉందో మాత్రం మాట్లాడుకుందాము. వార్ 2 సినిమా గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సినిమా సింగిల్ లైన్ స్టోరీ. ఇది డైరెక్టర్ స్క్రీన్ మీద ఎలా ప్లే చేసినాడు సినిమా అనేది. సో ఈ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానము ఈ డైరెక్టర్కి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే సినిమా అయితే తీయలేకపోయినాడు. సో ఇది కంప్లీట్ డైరెక్టర్ ఫాల్ట్ ఇది. సో స్క్రీన్ మీద ప్రజెంటేషన్ కరెక్ట్గా అంటే కరెక్ట్ డైరెక్ట్ ఇవ్వలేకపోయినాడు. జూనియర్ ఎన్టీఆర్ని ఎలా చూపించాలో అలా చూపించలేదు ఈ సినిమాలో. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏది కోరుకున్నారో, ఎలా చూడాలనుకున్నారో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని మేము ఈ సినిమాలో చూడలేకపోయినామని ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటారు అనమాట. సో ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువ ఉన్నాయి. స్టోరీ పక్కన పెట్టేస్తాము, కానీ కొన్ని కళాఖండమైన సీన్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే, సో ఎన్టీఆర్ కోసం అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్గా ఎన్టీఆర్ని చూపించాలని స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే తీసుకున్నారు ఈ సినిమాలో. కానీ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కానీ వాళ్ళు చూపించినాం అనుకున్నారు కానీ ఎన్టీఆర్ని ఇంట్రడక్షన్ సీన్లో యావరేజ్గా అయితే ఉంది. సో అదే RRRలో పోలిస్తే RRRలో ఇంట్రడక్షన్ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. అసలు సినిమా ఎంట్రీ సీన్ మాత్రము ఎక్సలెంట్ తీసినాడు అసలు రాజమౌళి. అసలు రాజమౌళి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఈ డైరెక్టర్ అయితే అసలు దరిదాపుల్లో కూడా రాలేడు అసలుకి. సో రాజమౌళి ఎన్టీఆర్తో 4 సినిమాలు తీసినాడు. 4 బంపర్ హిట్లే, ఇండస్ట్రీ హిట్లో కొట్టినాడు. హీరోతో విలన్స్ మాట్లాడేటప్పుడు ఒక ప్రొజెక్టర్ పెడతారు అనమాట. సో ఇట్లా మాట్లాడేటప్పుడు ఉన్నట్టుండి ఒక రేస్ పడే మనిషి టక్కని బయటకు వచ్చేస్తాడు అనమాట. అసలు ఇది ఆ సినిమా చూసినప్పుడు ఇదేమైనా మంత్రాల సినిమానా, లేకపోతే ఇదేమైనా మాయాల సినిమానా, ఇదేంది ఇట్లా ఎల్ఈడి రేస్ నుంచి టక్కని బయటకు ఎట్లా వస్తాడు మనిషి అంటే వచ్చినాడంటే వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు ఏమని అడగకూడదు అనమాట. సో ఇంకొకటి హృతిక్ రోషన్ వాచ్. సో వాచ్ ఇట్లాంటే బాంబులు పోతాయి, ఇట్లాంటి బాంబులు పేలుతాయి, ఇట్లాంటి అదేదో ఒక స్టిక్ ఉంటుంది, ఇంత ఉంటుంది స్టిక్, అంత జస్ట్ ఇంత ఒక జానం అంత ఉంటుంది, ఇంతలా ఉంటుంది. ఆ స్టిక్లో దాదాపు 1 కిలోమీటర్ అంత తాడు ఉంటుంది. అది ఇట్లాంటి పైకి పోతుంది, మళ్ళీ ఇట్లాంటి తాడు ఇట్లా లోపలికి పోతుంది. ఇంకోటి ట్రైన్ ఫైట్. సో కార్లోంచి బ్రిడ్జి పైన నుంచి 300-400 స్పీడ్తో పోతా అంటే బ్రిడ్జి పైన నుంచి దాని మీద దిగడమే కాకుండా కరెక్ట్గా ల్యాండ్ చేస్తాడు. మరి హీరో దుంకుతాడు అనమాట. సో అంత ఫాస్ట్ పోయే ట్రైన్లో కింద హీరో దుంకుతాడు, దుంకి నిలబడతాడు. అది 400 కిలోమీటర్లు ఉండే స్పీడ్తో దుంకుతాడు, నిలబడతాడు. ఎట్లా ఏమని అడగకూడదు. సో అది ఒక ఫైట్ అనమాట. దాంట్లో అది దాని మీద రన్ చేసుకుంటూ పోతాడు, ఉరిగెత్తుకుంటూ పోతాడు. అది ఒక ఫైట్. ఇంకా ఇవన్నీ చూస్తే అదే